సో, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే డిసెంబర్‌కి సంబంధించి జనవరి 1న ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ఆ రోజైతే ఇవ్వడం లేదని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందనమాట. 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ ఉండదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అఫీషియల్‌గా తెలియచేయడం అయితే జరిగింది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో భాగంగా సో, ఈసారి 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముందుగానే డిసెంబర్ 31నే ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ ఉంటుందని చెప్పేసి తెలియచేయడం అయితే ఇప్పుడే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశం అంటే మనకి ఏదైతే ప్రెజెంట్ క్యాబినెట్ మీటింగ్ అయిందో, మొన్న క్యాబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి ఫైనల్ అయితే చేశారు. సో, ఈసారి డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లయితే పంపిణీ చేయాలని, 1వ తారీఖుకి సంబంధించి అప్పటికైతే పంపిణీ అయిపోవాలని చెప్పేసి భావించారు. అందువల్ల 1వ తారీఖు అయితే పెన్షన్‌ల పంపిణీ అయితే ఉండదని, 31నే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లయితే పంపిణీ ఉంటుందని చెప్పేసి అధికారికంగా తెలియచేయడం అయితే జరిగింది. అందువల్ల 31నే అందరూ కూడా డిసెంబర్ 31న అందరూ కూడా అందుబాటులో అయితే ఉండాలి. అప్పుడే పెన్షన్ డబ్బులైతే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది మనకు ప్రెజెంట్ తాజా సమాచారం అనమాట. అఫీషియల్ అప్డేట్. ఒక లైక్ చేయండి. అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.